నిజంగా నమ్మరండి. నిజంగా నేను ఆ రోజు వేసిన కూరలు కూడా సరిగ్గా గుర్తులేవు. ఈ వీడియోలో నేను చాలా సేపు చూస్తే గుర్తొచ్చింది. ఏం లేదండి, పచ్చిమిర్చి, అందులో మనకు దొరికిన ఆకుకూరలు, తోటకూర, గోంగూర, బచ్చలకూర, పాలకూర అన్ని కూరలో కలిపేసానండి. అన్ని కూరలు కలిపి పేస్ట్ చేసేసి ఇలా ముందుగా బిర్యానీ మసాలాలు వేసేసి అందులో ఈ పేస్ట్ వేసి బాగా కలిపి మనం బిర్యానీకి అయితే ఎంత క్వాంటిటీ వాటర్ రైస్ వేసుకుంటాం అంతే వేసుకోవడమే. నిజంగా అయితే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. నిజంగా నేను బాగోదేమో అని అనుకున్నాను. అది మామయ్య ఆకుకూరలు తెచ్చారని చెప్పాను కదా, అవి ఉండిపోతే ఉన్న ఆకుకూరలన్నీ కూడా వేసేసాను. చాలా బాగుంది. అందులో కాంబినేషన్ తోటకూర, చికెన్ పులుసు పెట్టానండి. నిజంగానే అది కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. చెప్పాను కదా, తోటకూర పులుసు 2-3 టైమ్స్ నేను వండానని చెప్పాను. ఆ తర్వాత కూడా మళ్ళీ వండానండి ఈ బిర్యానీలోకి. ఓకే, బాయ్.